స్వాగతం మా అద్భుతమైన కథల ప్రపంచానికి. అమృత స్టోరీ బుక్. అనగనగా ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరిలో దేవన్ అనే కుమ్మరి నివసిస్తూ ఉండేవాడు. అతడు మట్టి కుండలు చేస్తూ తన కొడుకు రాముతో కలిసి ఉండేవాడు. ఒకరోజు కుండలు చెయ్యడానికి చక్రం తిప్పే సమయంలో హఠాత్తుగా అది విరిగిపోతుంది. అప్పుడు సోము మరియు రంగయ్య దేవన్తో ఇలా అంటారు. అయ్యో దేవన్, ఎంత పనయింది! నీ చక్రం విరిగిపోయింది. ఇప్పుడు నువ్వు కుండలు ఎలా చేస్తావు? అసలు నీ జీవనాధారమే ఇది. ఇంకోటి కొనే స్తోమత కూడా లేదు నీకు. ఎంత దురదృష్టం నీది! అవును దేవన్, ఏదో ఈ మధ్యే నీ వ్యాపారం అలా ఒక మాదిరిగా నడుస్తుంది. ఈ సమయంలో చక్రం విరగడం చాలా పెద్ద నష్టం నీకు. ఎంత కష్టం వచ్చింది నీకు! ఇది నిజంగా నీ దురదృష్టమే. బహుశా అదే నిజమేమో. ఒక వారం రోజులు గడిచాక సోము రంగయ్య దేవన్ని పిలిచి ఇలా అంటారు. దేవన్, అసలు అదృష్టమంటే నీదేనయ్యా. అసలు ఏమైందో తెలుసా? ఏమైంది? ఎందుకు అదృష్టం అంటున్నారు? ఒక ధనవంతుడు ఎడ్ల బండిపై వెళ్తూ ఒక చక్రం విరిగిపోవడంతో ఆ బండిని ఇక్కడే వదిలేసి వెళ్ళాడు. కాబట్టి దానికి ఉన్న మిగిలిన చక్రాలు ఇంక నీ సొంతమే. అవును దేవన్, మొన్నే చక్రం విరిగింది అని బాధపడేలోపే నీకు మళ్ళీ చక్రాలు వచ్చేశాయి. మరి అదృష్టమంటే నీదే కదా. మళ్ళీ నువ్వు నీ పని కొనసాగించుకోవచ్చు. బహుశా అదే నిజమేమో. మరుసటి రోజు ఉదయం రాము ఆ చక్రాల్లో ఒక చక్రాన్ని దొర్లించుకుంటూ తీసుకుని వస్తాడు. ఇంతలో అది కాస్త కాలు మీద పడిపోతుంది. కాసేపటి తర్వాత, దేవన్, ఇప్పుడెలా ఉంది రాముకి? చక్రం వాడి కాలు మీద పడి కాలు విరిగింది అని విన్నాము. అందుకే ఎలా ఉందో చూద్దామని వచ్చాము. నిన్న ఏదైతే అదృష్టం అనుకున్నామో అదే నీ పాలిట శాపమయ్యి నీ కొడుకు కాలు విరగడానికి కారణమయ్యింది. ఎంత ఘోరం జరిగిపోయింది! కుండలు చేయడంలో మిగతా అన్ని పనులకు చేదోడు వాదోడుగా ఉండే నీ కొడుకు మంచాన పడ్డాడు. ఇప్పుడు వాడు నడవలేకపోతున్నాడు. ఎంత దారుణమైన దురదృష్టం నీది దేవన్. వాడికి ఇప్పుడు కొంచెం నొప్పి సర్దుకుంది. బహుశా మీరన్నదే నిజమేమో. ఒక వారం రోజుల తర్వాత గ్రామ పంచాయతీ దగ్గర, అందరూ వినండి, మన ఊరికి నీరు చాలా అవసరం. కాబట్టి మన గ్రామంలోని యువత మొత్తం కాలువ తవ్వడానికి పనుల్లోకి వెళ్ళాలి అని మన చుట్టుపక్కల ఉన్న అన్ని ఊరి పెద్దలు కలిసి నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆ పనులు ప్రమాదంతో కూడుకున్నవి కదయ్యా. పిల్లలకు ఏమైనా జరిగితే? అవును, మీరందరి ఆలోచన నిజమే. ప్రమాదమే, కానీ మన ఊరు భవిష్యత్తు కోసం ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. కాబట్టి అందరూ సహకరిస్తారు అని ఆశిస్తున్నాము. దేవన్, మీ అబ్బాయి కాలు విరిగింది కదా, వాడిని పంపవలసిన అవసరం లేదు. ఆ రోజు సాయంత్రం సోము రంగయ్య దేవన్ ఇలా మాట్లాడుకుంటున్నారు. దేవన్, నువ్వు నిజంగా చాలా అదృష్టవంతుడివి. నీ కొడుకు కాలు విరగడం వల్ల వాడు ఇక్కడే నీతోటే సురక్షితంగా ఉండగలిగాడు. వాడికి ఏ ప్రమాదమూ లేదు. అవును, అసలు నీ అంత అదృష్టవంతులు లేనేలేరు. నా కొడుకు, రంగయ్య కొడుకు తిరిగి వచ్చే వరకు మేము భయపడుతూనే ఉండాలి. కానీ నువ్వు ప్రశాంతంగా ఉండవచ్చు. ఎందుకంటే వాడి కాలు ఈ రోజు కాకపోతే రేపైనా బాగుపడుతుంది. బహుశా మీరు చెప్పిందే నిజమేమో. జీవితం అనేది ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న సంఘటనల మాల. ఏ ఒక్క సంఘటనను కూడా మనం పూర్తిగా మంచిదని గాని చెడ్డదని గాని చెప్పలేము. ఎందుకంటే కథ ముగింపు ఏంటో మనకు ముందుగానే తెలియదు. కాబట్టి మనం ఈరోజు మంచి అనుకున్నది చెడు కావచ్చు, ఈరోజు చెడు అనుకున్నది రేపు మంచి కావచ్చు. కాబట్టి జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగా స్వీకరిస్తేనే ప్రశాంతంగా ఉండగలం. మీకు ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు ప్రతి బుధవారం వస్తున్నాయి.
మర్చిపోకండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ బుధవారం కలుద్దాం మరో అమృత కథతో. థ్యాంక్ యూ.